నిఫ్టీ ఐటీ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఐటీ సెక్టార్ నుండి లిస్ట్ అయిన టాప్ 10 ఇండియన్ కంపెనీస్ యొక్క ఇండెక్స్ని నిఫ్టీ ఐటీ అంటారు. ఈ నిఫ్టీ ఐటీ ఇండెక్స్లో ఐటీ కంపెనీస్ కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఇవి రోజువారీ వాటి ఫ్లక్చుయేషన్ బట్టి ఇండెక్స్ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఇందులో ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, విప్రో ఇలాంటి టాప్ 10 కంపెనీస్ అనేవి ఈ ఇండెక్స్లో లిస్ట్ అయి ఉంటాయి. ఈ నిఫ్టీ ఐటీ ఇండెక్స్లో వీటి కాంట్రిబ్యూషన్ ఎలా ఉందో ఒకసారి గమనించండి. నిఫ్టీ బ్యాంక్ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో బ్యాంకింగ్ సెక్టార్ నుండి క్యాపిటల్ వెయిటేజ్ ఆధారంగా లిస్ట్ అయిన లార్జ్ ఇండియన్ బ్యాంకింగ్ స్టాక్స్ యొక్క ఇండెక్స్. ఇందులో ముఖ్యంగా 12 బ్యాంకింగ్ స్టాక్స్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. అవి ఏంటంటే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, స్టేట్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇలా 12 బ్యాంక్స్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఇందులో మేజర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కాంట్రిబ్యూషన్ అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. ఇవి రోజువారీ వాటి క్యాపిటల్ వెయిటేజ్ ఆధారంగా మరియు వాటి ఫ్లక్చుయేషన్ బట్టి నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ అనేది రోజు ప్రిపేర్ అవుతూ ఉంటుంది. వాటి కాంట్రిబ్యూషన్ అనేది ఎలా ఉందో ఒకసారి ఈ కింద గమనించండి. నిఫ్టీ ఆటో అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఆటోమొబైల్ సెగ్మెంట్ నుండి క్యాపిటల్ వెయిటేజ్ ఆధారంగా లిస్ట్ అయిన ఆటోమొబైల్ కంపెనీస్ యొక్క ఇండెక్స్ని నిఫ్టీ ఆటో ఇండెక్స్ అంటారు. ఈ నిఫ్టీ ఆటో ఇండెక్స్లో 4 వీలర్, 2 వీలర్, 3 వీలర్ మరియు వాటికి సంబంధించిన సబ్సిడరీ గూడ్స్ యొక్క కంపెనీస్ ఇందులో లిస్ట్ అయి ఉంటాయి. ఇందులో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, మారుతి సుజుకి ఇలా 15 కంపెనీస్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఆ కంపెనీస్ ఏంటి, వాటి కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం కింద గమనిద్దాం. నిఫ్టీ ఫార్మా అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఫార్మాస్యూటికల్ సెగ్మెంట్ నుంచి క్యాపిటల్ వెయిటేజ్ ఆధారంగా లిస్ట్ అయిన ఫార్మాస్యూటికల్ కంపెనీస్ యొక్క ఇండెక్స్ని నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ అంటారు. ఈ నిఫ్టీ ఫార్మా ఇండెక్స్లో ముఖ్యంగా 20 కంపెనీస్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఇవి వాటి క్యాపిటల్ వెయిటేజ్ ఆధారంగా మరియు వాటి పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఈ రోజువారీ నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇందులో సన్ ఫార్మాస్యూటికల్స్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ఇలా 20 కంపెనీల యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా టాప్ కంపెనీస్ మరియు వాటి కాంట్రిబ్యూషన్ అనేది కింద ఇవ్వడం జరిగింది. అవి ఏంటో ఒకసారి గమనిద్దాం. నిఫ్టీ రియాలిటీ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ నుంచి క్యాపిటల్ వెయిటేజ్ ఆధారంగా లిస్ట్ అయిన రియల్ ఎస్టేట్ కంపెనీస్ యొక్క ఇండెక్స్ని నిఫ్టీ రియాలిటీ అంటారు. ఇందులో ముఖ్యంగా 10 కంపెనీస్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఇవి వాటి క్యాపిటల్ వెయిటేజ్ మరియు ఫ్లక్చుయేషన్స్ ఆధారంగా ఈ నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా డిఎల్ఎఫ్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఫినిక్స్ మిల్స్ లిమిటెడ్ ఇలా ఒక 10 కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. ఆ కంపెనీస్ ఏంటి, వాటి వెయిటేజ్ ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి మనం గమనిద్దాం. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెగ్మెంట్ నుంచి క్యాపిటల్ వెయిటేజ్ ఆధారంగా లిస్ట్ అయిన ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ యొక్క ఇండెక్స్నే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ అంటారు. ఈ నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్లో ముఖ్యంగా 20 ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఇందులో బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, హౌసింగ్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్,
అలాగే అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఆ కంపెనీస్ ఏంటి, వాటి కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది అనేది ఇప్పుడు ఒకసారి మనం గమనిద్దాం. నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కన్జ్యూమర్ డ్యూరబుల్ సెగ్మెంట్ నుంచి క్యాపిటల్ వెయిటేజ్ ఆధారంగా లిస్ట్ అయిన కంపెనీస్ యొక్క ఇండెక్స్ని నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ అంటారు. ఇందులో ముఖ్యంగా 15 కంపెనీల యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉంది. ఆ కంపెనీస్ ఏంటి, వాటి కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సెగ్మెంట్ నుంచి క్యాపిటల్ వెయిటేజ్ ఆధారంగా లిస్ట్ అయిన కంపెనీస్ యొక్క ఇండెక్స్ని నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ అంటారు. ఇందులో ముఖ్యంగా 15 కంపెనీస్ యొక్క స్టాక్స్ అనేవి లిస్ట్ అయి ఉంటాయి. ఈ ఎఫ్ఎంసీజీ అనేది క్యాపిటల్ వెయిటేజ్ మరియు వాటి డైలీ ఫ్లక్చుయేషన్ ఆధారంగా ఈ ఇండెక్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎఫ్ఎంసీజీ అంటే ఇందులో ఎక్కువ మన్నిక లేని మరియు త్వరగా కన్జ్యూమ్ చేసే గూడ్స్ యొక్క కంపెనీస్ ఇందులో లిస్ట్ అయి ఉంటాయి. ఆ కంపెనీస్ ఏంటి, వాటి కాంట్రిబ్యూషన్ అనేది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం. నిఫ్టీ హెల్త్ కేర్ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో హెల్త్ కేర్ సెగ్మెంట్ నుండి క్యాపిటల్ వెయిటేజ్ ఆధారంగా లిస్ట్ అయిన కంపెనీస్ యొక్క ఇండెక్స్ని నిఫ్టీ హెల్త్ కేర్ ఇండెక్స్ అంటారు. ఇందులో ముఖ్యంగా 20 కంపెనీల కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఆ కంపెనీస్ ఏంటి, వాటి కాంట్రిబ్యూషన్ ఎంత అనేది ఇప్పుడు మనం చూద్దాం. నిఫ్టీ మీడియా అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ సెక్టార్ నుండి క్యాపిటల్ వెయిటేజ్ ఆధారంగా లిస్ట్ అయిన కంపెనీస్ యొక్క ఇండెక్స్ని నిఫ్టీ మీడియా ఇండెక్స్ అంటారు. ఇందులో ముఖ్యంగా 15 కంపెనీల యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. మీడియా, ఎంటర్టైన్మెంట్ సంబంధించిన కంపెనీస్ అన్నీ ఇందులో లిస్ట్ అయి ఉంటాయి. ఆ కంపెనీస్ ఏంటి, వాటి కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. నిఫ్టీ మెటల్స్ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మెటల్స్ సెగ్మెంట్ నుంచి క్యాపిటల్ వెయిటేజ్ ఆధారంగా లిస్ట్ అయిన మెటల్ కంపెనీస్ యొక్క ఇండెక్స్ని నిఫ్టీ మెటల్స్ ఇండెక్స్ అంటారు. ఇందులో ముఖ్యంగా 15 కంపెనీల యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. మైనింగ్ కూడా నిఫ్టీ మెటల్స్లోకే వస్తుంది. ఇందులో ఏ కంపెనీస్ ఉన్నాయి, వాటి యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్ నుంచి క్యాపిటల్ వెయిటేజ్ ఆధారంగా లిస్ట్ అయిన కంపెనీస్ యొక్క ఇండెక్స్ని నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ అంటారు. పెట్రోలియం కూడా ఈ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లోకే వస్తుంది. ఇందులో ముఖ్యంగా 15 కంపెనీస్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఆ కంపెనీస్ ఏంటి, వాటి కాంట్రిబ్యూషన్ అనేది ఈ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లో ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో బ్యాంకింగ్ సెక్టార్ నుండి క్యాపిటల్ వెయిటేజ్ ఆధారంగా లిస్ట్ అయిన పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ యొక్క ఇండెక్స్ని నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ అంటారు. ఇందులో కేవలం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ యొక్క కాంట్రిబ్యూషన్ మాత్రమే ఉంటుంది. ఈ బ్యాంక్స్ ఏంటి, వాటి కాంట్రిబ్యూషన్ ఎంత అనేది ఇప్పుడు మనం చూద్దాం. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో బ్యాంకింగ్ సెక్టార్లో ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ నుండి క్యాపిటల్ వెయిటేజ్ ఆధారంగా లిస్ట్ అయిన కంపెనీస్ యొక్క ఇండెక్స్ని నిఫ్టీ ప్రైవేట్ బ్యాంకింగ్ ఇండెక్స్ అంటారు.
ఈ నిఫ్టీ ప్రైవేట్ బ్యాంకింగ్ ఇండెక్స్లో కేవలం ప్రైవేట్ బ్యాంక్స్ యొక్క కాంట్రిబ్యూషన్ మాత్రమే ఉంటుంది. ఈ బ్యాంక్స్ ఏంటి, వాటి యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం.